నా వందనాలు. ఇది క్లుప్తంగా ఈ సెషన్ ఉండిపోతుంది. ఒక ఫిలాసఫర్ ఇలాగన్నాడు, ఆకలిగా ఉండే ప్రజలకి బోధించొద్దు, అది విప్లవానికి దారితీస్తుంది అని. డోంట్ టీచ్ టు హంగ్రీ పీపుల్, ఇట్ విల్ లీడ్ టు ఎ రెవల్యూషన్. కాబట్టి జాగ్రత్త పడదాం. భోజనం అయిన తర్వాత మళ్ళీ విస్తారంగా మాట్లాడదాం కదా. యేసుప్రభు కూడా బహుశా యేసుప్రభు నుంచే కాపీ చేశారేమో. యోహాను సువార్త 21వ అధ్యాయంలో శిష్యులు యేసుప్రభు నుంచి దూరం వెళ్ళిపోయి చేపలు పడడానికి వెళ్తే ప్రభు అంతా సమకూర్చి వాళ్ళకి ఆహారం కూడా పెట్టి అప్పుడు మాట్లాడాడు. అక్కడ రాయబడిన మాట, భోజనం అయిన పింపుట ఆయన మాట్లాడాడు కదా. కాబట్టి ఇది ఈ సెషన్ క్లుప్తంగానే ఉండబోతుంది. అయితే మనము ఉదయకాల సమయంలో అపోస్తల కార్య గ్రంథము 1వ అధ్యాయంలో నుంచి కొన్ని మాటలు కలిసి ధ్యానించుకుంటున్నాం కదా. 4 వర్తమానికులు అని చూసాము. 4 వర్తమానం అని చూస్తూ మొదటి వర్తమానంలో యేసు ప్రభు గురించిన సంగతులు కొన్నే చూసాం. ఇంకా చెప్తే బాగుంటుంది కానీ అది దాటి వెళ్తున్నాను. 2వ సంగతులకు మనం వచ్చేస్తాం. 8వ వచనాన్ని మనము చదువుకున్నాం. ఆ వచనం నుంచి 2వ వర్తమానం క్లుప్తంగా మనం తీసుకుందాం. యేసు ప్రభు తన శిష్యులతో ఒక మాట అంటున్నాడు. చూడండి, 8వ వచనం చదువుదాం ఇప్పుడు. వర్స్ 8. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు నాకు సాక్షులయుందురు అన్నారు. క్రైస్తవ జీవితంలో 2 విషయాలు చాలా ప్రాముఖ్యమైనది. దాంట్లో మొట్టమొదటిది ఇది. ఇక్కడ సరిగ్గా మనం అర్థం చేసుకుంటే యేసు ప్రభు చెప్తున్న మాట ఏంటి అంటే, మీరు నాకు సాక్షులై ఉందురు అన్నాడు. ఇది మొదటిది. సాక్షులై ఉన్నవారు సాక్ష్యము ఇవ్వాలి. అయితే మొదటగానే ఈ మాట చెప్తున్నాను, సాక్ష్యం ఇచ్చుట, సాక్షులై ఉండుట, ఈ 2 వేరువేరే. కానీ ఒక నాణ్యానికి 2 సైడ్స్ ఎలాగ ఉంటాయో అలాగే విడివిడిగా పనిచేయదు. మళ్ళీ విచారకరమైన మాట ఏంటంటే, మనం చాలాసార్లు కేవలము సాక్ష్యం ఇస్తాము కానీ ఎలా లేము చెప్పండి, సాక్షులుగా ఉండము. స్కూల్లో, కాలేజెస్లో యంగ్స్టర్స్ని చూడండి. ఏంట్రా నీ సంగతి, ఆదివారము మరి బైబిల్ పట్టుకొని చర్చికి వెళ్తావు అంటే ఏమంటారు చెప్పండి? మేము క్రైస్తవులండి, మేము యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచాం, మేము ప్రభుని ఆరాధిస్తాం, అది మాకు చాలా ప్రాముఖ్యమైన దినము, యేసు ప్రభు దేవుడు, సాక్ష్యం ఇచ్చాం కదండి. కానీ వారపు దినంలో వాళ్ళతోనే కలిసి సినిమాకి వెళ్తాం, వాళ్ళతోనే కలిసి బూతులు మాట్లాడతాం, గొడవలు చేస్తాం, ఇంకా వాళ్ళ వల్లే ఉంటాం. కాబట్టి సాక్ష్యం ఇచ్చాము కానీ ఎలా లేము చెప్పండి. మనం కూడా చాలాసార్లు అలాగ ఉంటాం. ఈ విషయాలు చాలాసార్లు ఇలా చెప్తూ ఉంటారు. దేవుడు నా జీవితంలో చేసిన మేలు కొరకై, ఉపకారం కొరకై నేను నా ఇంట్లో కృతజ్ఞత కూడిక పెట్టుకుంటాను. థ్యాంక్స్ గివింగ్ మీటింగ్. సంఘస్థులు అందరూ వస్తారు, దేవుని దాసులు వస్తారు, వాక్యం చెప్తారు, భోజనం అవుతుంది, అందరూ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు కదని. అందరూ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నేను టీవీ ఓపెన్ చేసి ఏం చేస్తున్నాను, లేకపోతే ఇప్పుడు సెల్ ఫోనే కదా, రీల్స్, లేకపోతే ఇంక యూట్యూబ్, ఇంకా అన్ని. సాక్ష్యం ఇచ్చాను కానీ ఎలా లేను సాక్షిగా. ఈ 2 వేరు. అయితే ఇది నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాం. యేసు ప్రభు తన శిష్యులతో చాలా సూటిగా చెప్పాడు, మీరు నాకు సాక్షులు. మార్కు సువార్తకు వస్తాం. ఎవరు ఈ మీరు అనే వారిని కొంత ఆలోచన చేసి మనం ముందుకు వెళ్దాం. తెలిసిన వచనాలు ఇవన్నీ. మార్కు సువార్త 3వ అధ్యాయం 12, 13 వచనాలు చదువుకుందాం. ఆయన కొండెక్కి తనకి ఇష్టమైన వారిని పిలవగా. ఆగుదాం ఒక్క నిమిషం, ఈ వచనాన్ని అర్థం చేసుకోవాలి కాబట్టి. యేసు ప్రభు పక్షపాతియా? ఆయన పక్షపాతి కాదు కదా. పేతురు అంటున్నాడు,
మరి ఎందుకు మరి ఈ మాట ఇలా రాశాడు, తనకి ఇష్టమైన వారిని పిలిచి అని? ఇక్కడ ప్రభు పక్షపాతము చేస్తున్నాడని కాదు, ఇది ఆయన సార్వభౌమమైన అధికారాన్ని చూపిస్తుంది. ఇట్ షోస్ హిస్ సావరిన్ పవర్. ఆయన ఎవరిని పిలుచుకోవాలనుకుంటున్నాడో వాళ్ళని పిలుచుకుంటాడు, అంతే. ఈ సావరిన్ బట్ నెవర్ పార్షియల్. ఆయన సార్వభౌమైన అధికారం కలిగిన వాడు. అందుకే ఏం రాశాడు, తనకి ఇష్టమైన వాడిని ఆయన పిలవగా. అంటే పక్షపాతం చూపెట్టడం కాదు, కానీ ఆయన సార్వభౌమైన అధికారాన్ని ఆయన వాడుతున్నాడు. ఎందుకు పిలిచాడు అక్కడ చెప్పాడు, చూడండి ఎందుకు పిలిచాడు. చదవండి బ్రదర్. తమతో కూడా ఉండునట్లు, తర్వాత వారికి పంపునట్లు అన్నాడు కదా. తనతో కూడా ఉండునట్లు అన్నాడు. యేసు ప్రభు గురించి మాట్లాడే ముందు ప్రభు ఆశ ఏంటంటే వారు ఎవరితో ఉండాలి? ప్రభుతో ఉండాలి. సేవకులుగా, పెద్దలుగా, పరిచారకులుగా ఈ విషయం మనం కూడా అర్థం చేసుకోవాలి. ప్రభు గురించి సాక్ష్యం ఇచ్చే ముందు, ప్రభు గురించి మాట్లాడే ముందు, ప్రభు గురించి ప్రచురించే ముందు మనం ఎక్కడ ఉండాలి అంటే ప్రభుతో ఉండాలి. అసలు ఎందుకున్నారు యేసు ప్రభుతో? ఎందుకున్నారు యేసు ప్రభుతో? యేసు ప్రభు ఏమై ఉన్నాడో తెలుసుకోవాలి వాళ్ళు ముందు. తనతో కూడా ఉండేటకు యేసు ప్రభుతో ఉండి శిష్యులు ఏం నేర్చుకొని ఉంటారు? యేసు ప్రభు గురించే ఏం నేర్చుకొని ఉంటారు చెప్పండి? ఒకటి చెప్పండి. మనం కూడా ఉన్నాం కదా యేసు ప్రభుతో. 12 మందిని వేరుపరుచుకున్నాడు. వారు ఇప్పుడు యేసు ప్రభుతో ఉంటున్నారు. యేసు ప్రభుతో ఉంటుండగా ఈ శిష్యులు ప్రభు గురించి ఏం తెలుసుకొని ఉంటారు? వెరీ గుడ్, ఒకటి వచ్చిందండి పాయింట్. పరిశుద్ధుడు. ఎలా తెలుసుకొని ఉంటారు? ఈ ప్రభువు పాపముని ఏమాత్రము కూడా సమర్థించట్లేదు, పాపముని ఏమాత్రం కూడా ప్రోత్సహించట్లేదు, పాపముని ఏమాత్రము కూడా ఆయన ప్రోత్సహించట్లేదు. ఈయన పరిశుద్ధుడు. ఆ వ్యభిచారంలో పట్టబడిన స్త్రీతో అన్నాడు, అమ్మా నువ్వు మరలా పాపము చెయ్యొద్దు అన్నాడు కదండి. కోనేటి దగ్గర బాగు చేసిన వ్యక్తితో తర్వాత అంటున్నాడు, ఇదిగో నువ్వు బాగు చేయబడావు, మరలా నీ మీద ఏ కీడు రాకుండా ఉండడానికి నువ్వు పాపము చేయొద్దు అన్నాడు. 5:14 ఉంది ఆ మాట. కాబట్టి యేసు ప్రభు ఈ మాటలు వింటుండగా శిష్యులు ఈయన పరిశుద్ధుడు అనే విషయాన్ని గ్రహించారు. ఇంకేం గ్రహించుంటారు? దేవుని కుమారుడు. ఇవన్నీ చూసేసుకున్నాం. ఇంకా మంచిది చెప్పండి. అంటే ఇవన్నీ మంచిదే అని. రక్షకుడు, వెరీ గుడ్. ప్రేమ కలిగిన వాడు, వెరీ గుడ్. ఇంకా సరే, వ్యక్తి కదా, వ్యక్తి తర్వాత శక్తి. ఇప్పుడు చెప్పండి. సర్వాధికారి. ఇంకా బాగుంటే ఎలాగంటే హీ క్యాన్ డూ ఎనీథింగ్. ఆయన ఏదైనా, ఆయన పాడాం కదా, పాట పాడారు కదా, ఏదైనా ఎలాగా? యాయేరు కుమార్తె చనిపోతే ఏం చేశాడు? బ్రతికించాడు. సరే, మరొక విధవరాలు కదా, నైన్ అనే పట్టణం విధవరాలు కుమార్తె చనిపోతే బ్రతికించాడు. లాజరు చనిపోతే 4 రోజులు అయిపోయి సమాధిలో పెట్టిపెట్టాడు కదా. అంటే ఇతనికి అసలు అసాధ్యమైంది ఏమి? 5,000 మంది ఉన్నారు, దానికన్నా ఎక్కువ మంది ఉన్నారు. ఆహారం పెట్టాడు లేదా? పెట్టాడు. నీళ్ళ మీద నడుచుకొని వచ్చాడు లేదా? నడుచుకొని వచ్చాడు. అసలు ఇతనికి ఏదైనా అసాధ్యం అనిపిస్తుందా? ఈ ఫలానది ఈయన చేయలేడు అంటూ ఏదైనా ఉందా అంటే, యేసు ప్రభు శిష్యులు ఆయన వ్యక్తిత్వాన్ని తెలుసుకున్నారు, అంటే వ్యక్తిని తెలుసుకున్నారు. అదే సమయంలో ఆ వ్యక్తి యొక్క శక్తిని కూడా తెలుసుకున్నారు. ఇప్పుడు ఈ 2 చాలండి, మళ్ళీ ఎక్కువ అయిపోతాయి. ఇప్పుడు మన సమయానికి ముగించాలి, లేకపోతే విప్లవం వచ్చేస్తుంది. ఈ 2 విషయాలు పట్టుకుందాం. మీరు నాకు సాక్షులై ఉందురు అంటే, ఒకటి వ్యక్తికి మనం సాక్ష్యము, ఆ వ్యక్తి యొక్క శక్తికి మనము సాక్ష్యం. కేవలము వ్యక్తికి మనం సాక్ష్యం ఉండి ఆ వ్యక్తి యొక్క శక్తికి సాక్ష్యం లేకపోతే మరి దానికి మళ్ళీ ఫలితం ఉండదు. యేసు ప్రభు దేవుని కుమారుడు, వాస్తవమే. యేసు ప్రభు లోక రక్షకుడు, వాస్తవమే. ఆయన శిలువ మీద మరణించాడు, వాస్తవమే. సమాధి చేయబడే తిరిగి లేచాడు, వాస్తవమే. అది ఆయన వ్యక్తి గురించిన సాక్ష్యము. అయితే
యేసు ప్రభుయందు ఎవరైనా సరే, అది నేను కావచ్చు, నువ్వు కావచ్చు, ఎవరైనా సరే యేసు ప్రభుయందు విశ్వాసం ఉంచితే వారు కూడా రక్షించబడతారు. వారిని కూడా ఆ ప్రభు రక్షించే సమర్థుడు. అది ఆయన శక్తికి సాక్ష్యం. అందుకే మరియాతో అన్నాడు, మరియా, పునరుత్థానము జీవము నేను అని నువ్వు నమ్ముచున్నావా అంటే, నమ్ముచున్నాను ప్రభువా అన్నది కదా. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, నా యందు విశ్వాసం ఉంచిన వారు ఎప్పటికీ చనిపోడు. అది ఆయన శక్తికి సాక్ష్యం. నిరూపించాడు, చూపెట్టాడు కూడా. పౌలు తన పత్రికలో రాస్తున్నాడు, యేసు ప్రభు తిరిగి లేచాడని మనం నమ్మితే, ఇదిగో మనము కూడా చనిపోతే మనల్ని కూడా ఆయన ఏం చేస్తాడు, తిరిగి లేపుతాడు. సో ఎందుకు మనం సాక్ష్యం, దేనికి మనం సాక్ష్యం అంటే, ఒకటి ఆ పర్సన్, ఆ వ్యక్తికి మనం సాక్ష్యం. అంటే ఆ వ్యక్తి ఎవరు అనేది ఎవరు చెప్పాలి, మనమే చెప్పాలి. లేకపోతే ఇలాగే అనుకుంటారు, ఆయన ప్రవక్త, ఆయన బోధకుడు, ఆయన స్వస్థపరిచేవారు అని కదండి. యేసు ప్రభు శిష్యులు అపోస్తల కార్యగ్రంథంలో మీరు ధ్యానించి చూడండి. యేసు ప్రభు గురించి సాక్ష్యం ఇస్తున్నప్పుడు ఈ మాటలు ఏమీ అనలే. ఆయన గొప్ప ప్రవక్త, లేకపోతే ఆయన స్వస్థపరిచేవాడు, ఇవన్నీ అన్నారా? అనలే. వాళ్ళు తెలుసుకున్నది ఇంకా శ్రేష్టమైంది. అది ఏంటి అంటే, ఆయన దేవుని కుమారుడు అది చెప్పారు వాళ్ళు. ఆయన దేవుని అభిషిక్తుడు, క్రీస్తు పంపబడిన వారు అది చెప్పారు వాళ్ళు కదండి. ఆయన రక్షకుడు అని చెప్పారు. ఇందాకలా అంటే ఇది అందించి ముందుకు వెళ్ళిపోతాను. యోహాను సువార్తలో యేసు ప్రభు గురించి చాలామంది మాట్లాడుతున్నారు కదా. ఇంకా శ్రేష్టమైంది 2 మిగిలిపోయాయి. నికోదేమేమో యేసు ప్రభు ఎవరంటే ఏమన్నాడు చెప్పండి, బోధకుడు అన్నాడు. తర్వాత 5వ అధ్యాయంలో వ్యక్తి యేసు ప్రభు ఎవరంటే స్వస్థపరిచేవాడు అన్నాడు. 9వ అధ్యాయంలో వ్యక్తి యేసు ప్రభు ఎవరంటే ఏమన్నాడు చెప్పండి, ఆ ప్రవక్త అన్నాడు. కానీ శ్రేష్టమైంది ఇంకా 2 ఉన్నాయి. అదేంటి అంటే, ఊరికి చెప్పేస్తున్నాను. సమరియా పట్టణస్థులను అడిగితే చెప్తారండి ఎవరు యేసు ప్రభు. 4వ అధ్యాయం 42వ వచనంలో ఏమన్నారు చెప్పండి, మా మటుకు మేము విని విశ్వసిస్తున్నాం, ఈయన లోక రక్షకుడు అని. సమరియా పట్టణస్థులను అడిగితే చెప్తారు ఎవరు యేసు ప్రభు అంటే. అధ్యాయం చివరిలోకి వచ్చేస్తే ఆ పుస్తకం చివరిలో వచ్చేస్తే తోమా అనే వ్యక్తి అడుగుతున్నాడు. ఆయన అడిగితే తోమా ఎవరు యేసు ప్రభు అంటే, ఇవన్నీ నాకు అనవసరం, ఏమన్నారు చెప్పండి, నా దేవా నా ప్రభువా. ఇది శ్రేష్టమైందని. మనలో చాలామంది యేసు ప్రభు లోకరక్షకుడు అంటాం, అనట్లేదా? అంటున్నాం. మనలో చాలామంది యేసు ప్రభు స్వస్థపరిచేవాడు అంటున్నాం. మనలో చాలామంది యేసు ప్రభు ప్రవక్త అంటున్నాం. కానీ మనలో ఎంతమంది యేసు ప్రభు నా దేవుడు నా ప్రభు అనేవారు ఎంతమంది ఉన్నాం? ఎంతమంది అలా అన్నాం? ఆలోచన చేస్తాం. ఆ వ్యక్తికి మనము సాక్ష్యము, అదే సమయంలో ఆయన శక్తికి, ఆయన ఏమి చేయగలడో దానికి మనము సాక్ష్యము. అలాగైతే ఇప్పుడు అపోస్తల కార్య గ్రంథంలోకి రండి, చూడండి. మీరు నాకు సాక్షులై ఉందురు అనే మాట మనం చూసాం. 22వ వచనాన్ని మనం చదువుకుందాం. చూడండి, 22వ వచనం, 1వ అధ్యాయం 22వ వచనం. సాక్షి అయి ఉండుట, అదే మాట చెప్తున్నా, సాక్ష్యమై ఉండుట. కాబట్టి మన పని ఈ లోకంలో మనం ఎందుకున్నాం? ఈ లోకంలో మనం ఎందుకున్నాం చెప్పండి? సాక్ష్యం. రక్షణ పొందిన తర్వాత యేసు ప్రభు మనల్ని ఎందుకు పరలోకానికి తీసుకువెళ్ళలేదు? ఎందుకు తీసుకెళ్ళలేదు చెప్పండి? చాలా కారణాలు ఉన్నాయి. దాంట్లో ఒకటి, ఈ లోకంలో ఉండి మనం ఏం చేయాలి చెప్పండి? ఆయనకి సాక్షులై ఉండాలి. వచనాలు ఎక్కువ అయిపోతున్నాయి కానీ మీరు మామూలుగా రాసుకొని ఉంచండి. మార్క్స్ సువార్త 5వ అధ్యాయంలో దయ్యం పట్టిన ఒక వ్యక్తిని బాగు చేశాడు యేసు ప్రభు. సేన అనే దయ్యం పట్టిన వ్యక్తిని యేసు ప్రభు ఏం చేశాడు? బాగు చేశాడు. బాగు చేసిన తర్వాత ఆ వ్యక్తి మనలాగే అన్నాడు, దయ్యం పోయింది, నేను బాగైపోయాను, తీసుకెళ్ళిపో ప్రభువా నన్ను, నీతో కూడా నన్ను ఉండనిమ్ము అన్నాడు కదా. యేసు ప్రభు ఏమన్నాడు చెప్పండి? కుదరదు,
నువ్వు కొంతకాలం ఇక్కడ ఉండాలి, నువ్వు ఇంటికి వెళ్ళి ప్రభువు నీ కొరకై చేసిన కార్యం ఏంటో నువ్వు తెలియపరచాలి. అప్పుడే నాతో రావద్దు, అప్పుడే నాతో ఉండాలి. ఆశ ఉంది, మంచిదే కదా, కానీ నిన్ను బాగు చేసింది వెంటనే నాతో కూడా తీసుకువెళ్ళడానికి కాదు, ఈ ప్రాంతంలో నిలిచి నా గురించి ఏం చేయాలి, సాక్ష్యం ఇవ్వాలి. కాబట్టి ఎందుకు మనం ఈ లోకంలో ఉన్నాము అంటే యేసు ప్రభు చెప్పిన ఈ మాట మనకు ఆధారం. మనం ఈ లోకంలో ఆయనకి సాక్షులై ఉన్నాం. అది దేనికి సాక్షులై ఉన్నాం? అపోస్తల కార్యగ్రంథం 3వ అధ్యాయంలో పేతురు ఈ మాట అంటున్నాడు. 15వ వచనం చదువుదాం. అందుకు మేము సాక్షులము అన్నాడు. ఇప్పుడు దేనికి సాక్షులం చెప్పండి? చంపితే దానికి సాక్ష్యమా, లేచింది దానికి సాక్ష్యమా? అంతే, అది మాట పట్టుకోండి. మీరు ఆయన చంపితిరి అందుకు మేము సాక్షులము అంటే అది నేరారోపణ అవుతుంది, దానివల్ల లాభం ఏమీ లేదు, అది ఇంకా గొడవలకు దారి తీస్తుంది కదండి. దానికి కాదు సాక్షులము. దేవుడు ఆయన మృతుల నుండి లేపెను, అందుకు మేము సాక్షులము. ఆయన తిరిగి లేచాడు, ఆయన మరణాన్ని జయించాడు, ఆయన సజీవుడై ఉన్నాడు, అందుకు మేము సాక్షులము. ఆయన లోకరక్షకుడు, అందుకు మేము సాక్షులము. మీరు సిలువేశారు, దానికి కాదు, సిలువేయడానికి వారికి వారే సాక్షులు కదండి. సిలువేయడానికి సాక్షులు అవసరం లేదు. యేసు ప్రభు అందరి ఎదుట సిలువేయబడారు, దానికి సాక్ష్యం అవసరం లేదు కదండి. యెరూషలేంలో ఉన్న వారు అందరూ చూశారు, ఆ దారిపోయే వారు అందరూ చూశారు, యెరూషలేం అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ చూశారు. యేసు ప్రభు అందరి ఎదుట సిలువేయబడాడు కాబట్టి దానికి సాక్షులు కాదు. ఆయన తిరిగి లేచాడు, దానికి మేము సాక్షులము. దేవుడు మన దగ్గర నుంచి ఏం కోరుతున్నాడంటే మనం సాక్ష్యం ఇవ్వాలి అని కోరుకుంటున్నాడు. ఎందుకు సాక్ష్యం ఇవ్వాలి? యోహాను చెప్తున్నాడు. యోహాను సువార్తలో 2 విషయాలు గమనించి మనం ముగించేస్తాం. 4వ అధ్యాయంకి రండి. సమరయ స్త్రీతో చెప్తున్న మాట, యోహాను సువార్త 4వ అధ్యాయం 40వ వచనాన్ని మనం చదువుకుందాం. లేకపోతే 39 చూడండి. ఆ సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఎందుకు సాక్ష్యం ఇవ్వాలి అంటే ఆ సాక్ష్యము ద్వారా ఏం చేయాలి? అప్పటి అనేకులు విశ్వసించాలి, అందుకు సాక్ష్యం ఇవ్వాలి. నేడు మన సాక్ష్యాలు ఇస్తున్నాము కానీ ఆ సాక్ష్యము ఎక్కువ మన గురించి అయిపోతుంది. ఈమె ఎవరి గురించి సాక్ష్యం ఇచ్చింది? యేసు ప్రభు గురించి చెప్పింది. ఈమె కూడా ఒక మాట అన్నది, ఏమన్నది చూడండి 29వ వచనంలో, నేను చేసినవన్నీ నాకు చెప్పినవా. తర్వాత ఈయన ఒకటి క్రీస్తు కాడా వ్యక్తి, తర్వాత నేను చెప్పిన ఉందా? చదవండి. నేను చేసినవన్నీ నాకు చెప్పిన వ్యక్తి. 2 విషయాలు వచ్చేసాయి. ఒకటి వ్యక్తి యొక్క సాక్ష్యం, ఈయన క్రీస్తు కాడా అని. ఈయన క్రీస్తే కదా, ఆమెకు తెలుసు ఈయన క్రీస్తు అని, ఎందుకంటే యేసు ప్రభువే బయలుపరిచాడు. సమరయ స్త్రీ మాట చెప్పినప్పుడు ఈయన క్రీస్తు కాడా అంటే ఆమెకు సందేహం ఏం లేదు. వారిని ఇన్వైట్ చేయడానికి అలా అంటుంది. కావాలంటే చూడండి, యేసు ప్రభు సమరయ స్త్రీకి బయలుపరిచేశాడు ఆయన ఎవరు అని. అదే అధ్యాయం 25వ వచనం చూడండి, లేకపోతే 26 సారీ. అంతే, తెలిసిపోయింది ఆమెకి యేసు ప్రభు ఎవరు తెలుసు కాబట్టి వ్యక్తి గురించి సాక్ష్యం ఇచ్చింది. ఈయన క్రీస్తు కాడని వాళ్ళని ఇన్వైట్ చేస్తుంది కాబట్టి వ్యక్తి గురించి సాక్ష్యము. వ్యక్తి యొక్క వ్యక్తిత్వము గురించిన సాక్ష్యము. ఆయన దేవుని కుమారుడు, ఆయన క్రీస్తు, ఆయన దేవుని సంబంధికి. ఓకే, తర్వాత ఆయన శక్తి గురించి సాక్ష్యం ఏమంటుంది? నేను చేసినవన్నీ నాకు చెప్పాను కదండి. యోహాను సువార్త ఈ 2 మాటల్ని పట్టుకోండి, ఎక్కువసేపు తీసుకోను కాబట్టి ఈ 2 మాటలను పట్టుకోండి. ఒకటి వ్యక్తి గురించిన సాక్ష్యము, రెండోది ఆ వ్యక్తి యొక్క శక్తి గురించిన సాక్ష్యము. మొదటి అధ్యాయంలోకి రండి, యోహాను సువార్త. యోహాను అనే ఒక వ్యక్తి పంపబడాడు కదండి. 6వ వచనం చూడండి, యోహాను సువార్త 1:6.
అతని పేరు యోహాను. యోహాను ఎందుకు వచ్చాడో చెప్తున్నాడు. సమరయ స్త్రీ మూలంగా అనేకులు విశ్వసించారు, ఎందుకంటే సాక్ష్యం ఇచ్చింది. యోహాను ద్వారా కూడా అనేకులు విశ్వసించాలంటే యోహాను ఏం చేయాలి? అదిగా చెప్పాడు. యోహాను అతని మూలంగా అనేకులు విశ్వసించినట్లు, అంటే యోహాను మూలంగా అనేకులు విశ్వసించాలంటే యోహాను ఏం చేయాలి? సాక్ష్యం ఇవ్వాలి. ఇచ్చాడు, అదే రాశాడు కదండి. కాబట్టి సాక్ష్యం ఇచ్చే ఉద్దేశం ఏంటి అంటే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచాలి. ఎవరైతే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచలేదో వాళ్ళు యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచుటకే మనం క్రైస్తవ జీవితంలో సాక్ష్యం ఇచ్చేవారుగా ఉండాలి. చాలాసార్లు ఏం జరుగుతుంది, మన సాక్ష్యాలు విని, నేను మిమ్మల్ని ఎవరు నేను ఇలాగ అనట్లేదు, కానీ చాలాసార్లు ఏం జరుగుతుంది, మన సాక్ష్యాలు విని వారిలాగా నేను కూడా ఇల్లు కట్టుకోవాలి అనుకోవట్లేదా? అమ్మ చెప్పండి, అనుకోవట్లేదా? వారిలాగా నేను కూడా బండి కొనుక్కోవాలి అనుకోవట్లేదా? వారిలాగా నాకు కూడా వివాహం జరగాలి అనుకోవట్లేదా? వారిలాగా నాకు కూడా సంతానం కలగాలి అంటే ప్రభువే ఇచ్చాడు కదా. మనమే అనుకోండి, ఒకసారి ఆలోచన చేయండి. నా మటుకు నేను, మీ మటుకు మేము. ఎవరు సాక్ష్యం వినైనా సరే ఇతని వలె నేను కూడా యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచాలి, ఇతని వలె నేను కూడా యేసు ప్రభువుని వెంబడించాలి అనేది ఎప్పుడైనా అనుకున్నామా? కదండి. నేను ఇచ్చిన సాక్ష్యము ఒక వ్యక్తిని ప్రభు దగ్గరికి తీసుకువెళ్ళాలి. విశ్వాసి కావచ్చు, అవిశ్వాసి కావచ్చు. మనం చాలాసార్లు అవిశ్వాసి కోణంలోనే మాట్లాడుకుంటాం, ఎందుకంటే వాళ్ళు ప్రభువుని నమ్ముకోవాలి. కానీ విశ్వాసి కూడా నేను ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి ప్రభు వైపు ఆకర్షించబడాలి. యోహాను సాక్ష్యం ఇచ్చుటకు పంపబడాడు. యోహాను ఇచ్చిన సాక్ష్యము మనం చూస్తే, యోహాను మనం 2 మాటలు చెప్పాం కదా, చెప్పండి. ఒకటి ఏంటి సాక్ష్యం? ఒకటి ఈజీగా ఉంటుందని రైమింగ్ వర్డ్స్ అనమాట. ఒకటి వ్యక్తి గురించిన సాక్ష్యం, రెండోది శక్తి. ఈ 2 యోహాను సాక్ష్యం ఇచ్చాడా లేదా? వ్యక్తి గురించి ఏమంటున్నాడో తెలుసా? ఆయన నా వెనుక వస్తున్నాడు కానీ నాకన్నా ముందున్నవాడు. అదేంటి? ఆయన వ్యక్తిత్వం కదండి. నాకన్నా శ్రేష్ఠుడు అన్నాడా లేదా? తర్వాత ఏమంటున్నాడు? నాకన్నా శక్తిమంతుడు, నేను ఆయన చెప్పులు ఒక లేసు విప్పాను. సో వ్యక్తి గురించి మాట్లాడుతున్నాడు, ఆ వ్యక్తి యొక్క శక్తి గురించి కూడా మాట్లాడుతున్నాడు. ఒకసారి చూద్దాం ఆ మాటలు. 15వ వచనంలో మరి సాక్ష్యం ఇవ్వడం 3 మాటలు, 3 సార్లు యోహాను సాక్ష్యం మొదటి అధ్యాయంలో ఉంది. చూద్దాం అది కూడా. ఆ యోహాను ఆయన గురించి ఇచ్చిన సాక్ష్యం ఇచ్చుటకు పంపబడాడు కదా. ఇది మొదటిసారి యోహాను సాక్ష్యం ఇచ్చాడు అంటే ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? 15వ వచనం. యోహాను ఆయన గురించి సాక్ష్యం ఇచ్చుచు, నా వెనక వచ్చేవాడు నాకన్నా ప్రముఖుడు. ఇది వ్యక్తి గురించిన సాక్ష్యం, ఆయన వ్యక్తిత్వం చెప్తున్నాడు. 19వ వచనం చూడండి. సాక్ష్యం ఇచ్చుటకు పంపబడాడు కదా. అతని అసలు ఎందుకు పంపబడాడు చెప్పండి? సాక్ష్యం ఇచ్చుటకే పంపబడాడు. అతను ఇచ్చిన సాక్ష్యం ఇది అన్నాడా లేదా? రెండోసారి ఇదే అధ్యాయంలో యోహాను సాక్ష్యం. తర్వాత 34 మనం చదివాం, జస్ట్ గమనించండి అక్కడ కూడా అని. యోహాను ఎందుకు పంపబడాడు చెప్పండి? సాక్ష్యం ఇచ్చుటకు. 3 సార్లు చెప్తున్నాడు. 15వ వచనంలో అతను సాక్ష్యం ఇచ్చుచు, అతను ఇచ్చిన సాక్ష్యం ఇది, అతనే సాక్ష్యం ఇచ్చాడు. యోహాను సాక్ష్యం ఇచ్చినప్పుడు యోహాను తన గురించి మాట్లాడుతున్నాడా, క్రీస్తు గురించి మాట్లాడుతున్నాడా స్పష్టంగా అర్థమైంది. 3వ అధ్యాయంకి రండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 26వ వచనం. విన్నవారు చెప్తున్నారండి ఇప్పుడు. యోహాను వద్దకు వచ్చి, బోధకుడా, నీవు ఎవని గురించి సాక్ష్యం ఇచ్చితివో అన్నాడా లేదా? కాబట్టి విన్నవారు కూడా అర్థమైంది, యోహాను తన గురించి మాట్లాడుతున్నాడా, యేసు ప్రభు గురించి మాట్లాడుతున్నాడా? సాక్ష్యం ఇచ్చుట అనేది చాలా శ్రేష్టమైన సంగతి క్రైస్తవ జీవితంలో. మనం ఆయనకి సాక్షులము. మరి సాక్షులంగా ఉన్నామా? లేకపోతే చాలా సందర్భాల్లో చూసినట్లు సాక్ష్యం ఇస్తున్నాం కానీ సాక్షులుగా ఉండట్లేదు కదండి.
ఎవరన్నా మన దగ్గరికి వచ్చినప్పుడు, మన ఇళ్ళల్లో వచ్చినప్పుడు ఇటువంటి వాక్యాలు కనబడుతూ ఉంటాయి, క్యాలెండర్స్ కనబడుతూ ఉంటాయి. మన ఎవరమో వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది కదని. కానీ మన టీవీలో వాళ్ళ ఇంట్లో జరుగుతున్న, వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూస్తున్న సీరియల్లే మన ఇంట్లో మన టీవీలో కూడా వస్తాయి. ఇప్పుడు చెప్పండి, సాక్ష్యం ఇచ్చాము కానీ ఏమైపోలేదు, ఏం లేవు, అంతే కదా. క్రైస్తవ జీవితంలో శ్రేష్టమైనది ఏంటి అంటే సాక్ష్యం ఇచ్చడం. ఎందుకంటే ప్రభు మన దగ్గర నుంచి కోరుకున్నది అది. యోహాను సాక్ష్యం ఇచ్చడానికి పంపబడాడు. సాక్ష్యం ఇచ్చాడు లేదంటే ఇచ్చాడు. యోహాను ఇచ్చిన సాక్ష్యము మనం చూస్తున్నాం. యోహాను కనీసము 4 విషయం చెప్పాడు. అది చూసి మనం ముగించేస్తాం, 5 నిమిషాలే ఉన్నాయి. ఒకటి, యేసు ప్రభు ఒక వ్యక్తిత్వం గురించి చెప్పాడు 15వ వచనంలో. అలాగే ఇది మంచి మాట, ఒకసారి గమనిస్తాం చూడండి. యోహాను ఏమన్నాడు తెలుసా? నేను క్రీస్తుని కాను అన్నాడు. ఐఎమ్ నాట్ క్రైస్ట్ అన్నాడు. యేసు ప్రభు తర్వాత తన శిష్యులతో మాట్లాడుతూ మత్తయి సువార్త 24:5 ఏమన్నారు తెలుసా? అనేకులు నా పేరట వచ్చి నేను క్రీస్తును అంటారు అన్నాడు. కానీ బాప్తిస్మ ఇచ్చే యోహాను ఏమన్నాడు చెప్పండి? నేను క్రీస్తును కాదు అన్నాడు. క్రీస్తు, నేనే క్రీస్తు అనేవాడు కనబడుతున్నారు. అదే సమయంలో నిజమైన విశ్వాసి నేను క్రీస్తుని కాదు కానీ క్రీస్తు నాకన్నా శ్రేష్టమైన వాడు అని సాక్ష్యం ఇచ్చేవారుగా ఉన్నారు. ఆయన వ్యక్తిత్వం గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. తర్వాత మత్తయి సువార్తలోకి రండి. యేసు ప్రభు ఒక పనిని గురించి ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. ఆయన ఏం చేయబోతున్నాడో చెప్పాడు యేసు ప్రభు. తర్వాత ఆ పనిని చేశాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. 3:11. నాకంటే శక్తిమంతుడు, ఆ శక్తి గురించి సాక్ష్యం ఇస్తే ఆయన పని చెప్తున్నాడు. ఆయన ఏం చేస్తాడు? మిమ్మల్ని నీటి మూలంగాను అగ్ని మూలంగా మీకు బాప్తిసం ఇస్తాడు అని చెప్తున్నాడు. ఆయన పని గురించి ఒకటి ఆయన వ్యక్తిత్వము, రెండోది ఆయన శక్తి, మూడోది ఆయన పని గురించి మాట్లాడుతున్నాడు. 4వది అక్కడే ఉంది చూడండి, ఆ కింద వచనాలను చదువుకుంటే 12వ వచనం చూడండి. ఆయన చేయబోయే తీర్పు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. వారితో చెప్పాను. ఆయన భవిష్యత్తులో చేయబోయే తీర్పు గురించి ఏం చేశాడు చెప్పండి? సాక్ష్యం ఇచ్చాడు. మనము సాక్ష్యం ఇచ్చినప్పుడు ప్రభు ఒక వ్యక్తిత్వం గురించి సాక్ష్యం ఇస్తున్నామా? మనము సాక్ష్యం ఇస్తున్నప్పుడు ప్రభు ఒక శక్తి గురించి మనము సాక్ష్యం ఇస్తున్నామా? మనము సాక్ష్యం ఇస్తున్నప్పుడు ప్రభు ఒక పని గురించి మనము సాక్ష్యం ఇస్తున్నామా? అదే సమయంలో మనము సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆయన చేయబోయే తీర్పు గురించి మనము సాక్ష్యం ఇస్తున్నామా? అదే మత్తయి సువార్తలో మనం ఉన్నాం కదా, 13వ వచనాన్ని చదువుదాం. కింద చూడండి. ఆ సమయంలోనే యోహాను చేత బాప్తిసము పొందుటకు ఎవరు వచ్చారు చెప్పండి? ఇక్కడ మన పాఠం ఉంది, మనం ఇక్కడే ముగిస్తున్నాం. యోహాను ఏం చెప్తూ వచ్చాడు చెప్పండి? ఒకడు వస్తున్నాడు అని చెప్తూ వచ్చాడు. అవునా కదా? ఆ ప్రాంతం అంతా తిరిగి చెప్తున్నాడు. నా వెనకాల ఒక వ్యక్తి వస్తున్నాడు. ఏ వ్యక్తి అయితే వస్తున్నాడు అని చెప్తూ వచ్చాడో ఒకరోజు ఆ వ్యక్తి ఎక్కడున్నాడు? వచ్చేసాడు. యేసు ప్రభు ఎక్కడున్నాడు? యోహాను ఎదుట ఉన్నాడు. ఆ వ్యక్తి వచ్చేసాడు కదండి. ఒక్క మాట కూడా యోహాన్ని యేసుప్రభు అనలేదు. ఎందుకంటే యోహాను యేసుప్రభు గురించి చెప్పిన మాటలన్నీ వాస్తవం. తర్వాత ఇంటికి వెళ్ళి చదవండి. యెరూషలేములో ఉన్నవారు ఏమంటున్నారు తెలుసా? యోహాను సూచక్రియలు ఏమి చేయలేదు కానీ యోహాను అతని గురించి చెప్పిన మాటలన్నీ కూడా వాస్తవమే అని చెప్పారు. అందుకే యేసు ప్రభు యోహాన్ని ఏమీ అనలేదు. నా గురించి అలా అన్నావు కదా, లేనిపోని చెప్పావు కదా అని ఏమీ అనలే కదండి. ఇవాళ మనం ఏం చేస్తున్నాం? యేసు ప్రభు వస్తాడని
ప్రకటిస్తున్నాం. యోహాను వలె మనం కూడా విశాఖపట్నంలో ప్రకటిస్తున్నాం, కడపలో ప్రకటిస్తున్నాం, ఇబ్రాహీంపట్నంలో, విజయవాడలో, ఏలూరులో ప్రకటిస్తున్నాం. యేసు ప్రభు వస్తాడు వస్తాడు వస్తాడని. ఏ ప్రభు గురించి అయితే యోహాను వస్తాడు అని ప్రకటిస్తూ వచ్చాడో ఆ యోహాను ప్రకటిస్తున్న దినాల్లోనే ప్రభు వచ్చాడు. మనం అనుకుంటున్నాం, నేను అనుకుంటున్నాను, ఏ ప్రభు గురించి అయితే మనం ప్రకటిస్తూ వస్తున్నామో ఆయన వస్తాడు వస్తాడు వస్తాడని, మనమున్న దినాల్లోనే ఆ ప్రభువు వస్తాడు. వచ్చినప్పుడు ఆ ప్రభు మనం ఏమంటాడో కదండి. మనం ఎవరు ఈ లోకంలో? ఆయనకి సాక్షులము. యోహాను సాక్ష్యం ఇచ్చుటకు పంపబడాడు. అతను ఇచ్చిన సాక్ష్యం ఇది. అతను ఆయన గురించి సాక్ష్యం ఇచ్చుచు ఇలా చెప్పాడు, ఇతనే దేవుని కుమారుడని తెలిసి నేను సాక్ష్యం ఇచ్చాను. అతని సాక్ష్యము ద్వారా అనేకులు విశ్వసించినట్లు అన్నాడు. యోహాను సాక్ష్యము ఇచ్చి ద్వారా ఎంతమంది విశ్వసించారు యేసు ప్రభువునందు? చాలామంది విశ్వసించారు, కానీ 2 పేర్లు రాశాడు. ఒకటేమో ఆంద్రియా, ఇంకొకటేమో యోహాను. యోహాను సువార్త రాశాడు కదా, యోహాను. తర్వాత చాలామంది. అలాగైతే మన సాక్ష్యం ద్వారా కనీసం ఒకరైనా ప్రభు యందు విశ్వాసం ఉంచగలుగుతున్నారా? ప్రభు గురించి మనం ఏం మాట్లాడుతున్నాం, ప్రభు గురించి ఎలాగా ఇతరులకి మనము తెలియపరుస్తున్నాం, ఒకసారి మనం ఆలోచన చేస్తాం. ప్రార్థన చేసుకొని మనము కొడుకుని ముగించుకుందాం. కృపా కనికరములు మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ లోకంలో మమ్మల్ని మీరు ఉంచిన విధానము శ్రేష్టమైంది. మేము మీకు సాక్షులై ఉండాలని, మా జీవితం ద్వారా ప్రజలు ప్రభుని తెలుసుకొని ప్రభు యందు విశ్వాసం ఉంచగలగాలని, మేము ఆ విధంగా ఈ లోకంలో నడుచుకునే వారికి ఉంటకు మమ్మల్ని ఈ లోకంలో మీరు ఉంచి పరిశుద్ధాత్మ శక్తి సహాయం ఇచ్చిన విధానాన్ని బట్టి స్తుతిస్తాం. యోహాన్ని ఏ పని నిమిత్తమైతే మీరు పంపారో యోహాన్ ఆ పనిని ముగించాడు. మీ నామాన్ని హెచ్చించి మహింపరిచారు. మేము కూడా ప్రభువా ఈ లోకంలో ఉంటుండగా మా ప్రభు గురించి సాక్ష్యం ఇచ్చి ఆయన నామాన్ని అనేకులకి పరిచయం చేస్తూ ఆయనందు అనేకులు విశ్వసించేలాగా మా ఒక జీవితము, ప్రవర్తన, మా సాక్ష్యం ఉన్నట్లు మీ కృపా సహాయం అందించమని, ఈ మాటల్ని మా హృదయంలో ముద్రించి మహిమ పొందుకోమని యేసు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.